కరెన్సీ నగర్ ఏరియాలో హోటల్స్ రెస్టారెంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాసిరకం ఆహారం అందిస్తున్నట్లు గుర్తించి హోటల్స్ కు నోటీసులు అందించిన అధికారులు శుభ్రత ప్రమాణాలు పాటించని వాటిపై నిరంతరం తనిఖీలు ఉంటాయని ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. రాత్రి 12 గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చిన ఎంపీ ఐసీయూ అత్యవసర విభాగంలో అందుతున్న సేవలను పరిశీలించారు. నిర్మల్ జిల్లా బాసరలో ఓ వర్గానికి చెందిన ఇద్దరు యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ యువకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా రాచపల్లి పంచాయతీ మోట్లగూడెంలో గ్రామస్తుల సహాయంతో తాత్కాలికంగా పాఠశాలను ఏర్పాటు చేశారు. స్కూల్ మంజూరై 6 నెలలైనా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు అడవికి వెళ్లి కొయ్యలు, వాసాలు, గడ్డి తదితర వస్తువులు సేకరించి ఒక పాకను నిర్మించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిమ్స్ బరో గ్రూప్, భానుదయ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ ఎక్స్పో షో నిర్వహించారు. ఈ ఎక్స్పోకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు హాజరయ్యారు. కేటీఆర్ లీడర్షిప్ ఫెయిల్యూర్ అయిందని, బీఆర్ఎస్ పార్టీని నడిపించే వారి కోసం సమావేశమవుతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కవిత చెప్పిన విషయాల్లో నిజాలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి వివేక్. ములుగు జిల్లా ఆలుపాకలో భద్రాద్రి కొత్తగూడెం నుంచి వస్తున్న ఇసుక లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక లారీల వల్ల రహదారులు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలల నుంచి రహదారి సమస్యలు ఎక్కువై ఆర్టీసీ బస్సులు సైతం రావట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని తెలంగాణ దక్కించుకోవడంతో రాష్ట్ర ప్రజల చేతుల మీద పీఆర్ఆర్డీ డైరెక్టర్ సృజన అవార్డు అందుకున్నారు. అనకాపల్లి జిల్లా దిమిలిలో అరుదైన ఓ వింత పండుగ జరుపుకున్నారు. వల్లంతా బురద రాసుకుని ఆనందంగా ఒక చోట చేరి పండుగ జరుపుకున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే బురదమాంబ జాతర నేడు వైభవంగా నిర్వహించారు. ములుగు జిల్లాను చలి వణికిస్తుంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండటంతో జనం బయటికి రావాలంటే జంకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతుందని స్థానికులు తెలిపారు.